విపరీతమైన బాదుడు కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నాడు. అంతేకాదు విన్నారు కదా మధ్య రోడ్లు, హైవేలు కాదు, ఇక గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పిలవబోతున్నారు. కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే కారు బయటకు తీస్తే టోల్ కట్టాల్సిందే, హైవే ఎక్కాల్సిన అవసరంలా. జిల్లా రోడ్లకైనా, పంచాయతీ రోడ్లకైనా, ఆర్ఎన్బి రోడ్లకైనా, దేనికైనా టోల్ కట్టాల్సిందే. ప్రభుత్వానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సంపద సృష్టించడం అంటే. కారు ఉన్నవాడి పది దగ్గర కారు బయటకు వస్తే టోల్ గేట్ వేసి టోల్ వేసి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టిస్తాడు, ఎకానమీలో చాలా గొప్పవాడు, హైదరాబాదును అభివృద్ధి చేశాడు, డబ్బా కొడుతూ ఉంటాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక పక్కన డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తుంటే అది నిజమేనని అమాయకులు నమ్మి ఓట్లు వేస్తే సంపద సృష్టించడం కాదు, సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. 14 సంవత్సరాలు సుదీర్ఘకాలం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంపద సృష్టించడం పోయి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన కాలంలో సంపద సృష్టించాడు. ఎలాగో తెలుసా మీకు? ప్రైవేట్ రంగ సంస్థలు అమ్మేశాడు, పప్పు బెల్లాలకు అమ్మేశాడు. ప్రైవేటు సంస్థల్ని పప్పు బెల్లాలకు అమ్మేసి ఎవరికి అమ్మాడు? తనకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని ఆయన సంపద సృష్టించుకున్నాడు. ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చినట్టుగా నాటకం ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా సంపద సృష్టిస్తానని ప్రజల్ని మోసం చేశాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, సంపద సృష్టించడం కాదు, ట్యాక్సులు వేయటం కాదు, బాధుడు కాదు, అప్పులు తీసుకు అడుక్కుంటున్నాడు. అయ్యా అప్పులు ఇవ్వండి. ఎన్ని అప్పులని నాకు అర్థం కాలేదు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 65,000 కోట్ల అప్పు, బడ్జెట్టేతర అప్పులు 9,000, బడ్జెట్టేతర అప్పులు 9,000 కోట్లతో పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, 9,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 6,000 కోట్లు, ఏపీఐసి ద్వారా 1,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు రాజధాని పేరుతో 31,000 కోట్ల రుణం. మరోవైపు అమరావతికి మరో 21,000 కోట్ల రుణానికి సమీకరించేందుకు సిద్ధం. అప్పులతోనే సంపద సృష్టి కాదు, పూర్తిగా అప్పులు తీసుకొని అప్పులతోనే ప్రభుత్వాన్ని నడపాలి అనుకునేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పడిపోయి ఇవాళ అనేకమైనటువంటి గొప్ప విషయాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సంపద సృష్టించాలని. సంపద సృష్టించడం తర్వాత పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాలు ఎంత పడిపోయాయో ఒక్కసారి పరిశీలన చేయమని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. అమ్మకం పన్ను గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే 1,000 కోట్లు తగ్గింది. మరొక వైపు రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే 1,000 కోట్లు దక్కింది. కేంద్ర గ్రాంట్లు 12,510 కోట్లు తగ్గగా రెవెన్యూ లోటు 9,740 కోట్లు పెరిగింది. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు చెప్పేవన్నీ గొప్పలు, చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రకటించారు ఇందాక చాలా చిత్రంగా.